ఫ్రెండ్స్, నేను మణి. ఈరోజు పుదీనా తీపి పచ్చడి చూపించబోతున్నాను. మిల్లెట్ ఇడ్లీల్లోకి, దోశల్లోకి పుల్లగా తీయగా ఉండి టేస్టీగా ఉంటుంది. ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒకసారి కడిగి నీళ్లు వంపేసి మళ్ళా నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకోవాలి. ముదురు కాడలు తీసేసి కడిగి శుభ్రం చేసుకున్న పుదీనా ఒక కట్ట తీసుకున్నాను. 4-5 పచ్చిమిర్చి తక్కువ కారం ఉన్నవి తీసుకోవాలి. ఒక ఫ్రై పాన్ లోకి సరిపడా ఆయిల్ వేసి వేడెక్కిన తరువాత లో ఫ్లేమ్ లో పెట్టి 2 స్పూన్ల పల్లీలు వేసి వేయించుకున్నాక విరిచిన పచ్చిమిర్చి వేసి మగ్గించుకోవాలి. ఇలా పచ్చిమిర్చి మగ్గిన తరువాత ఇంకా పుదీనా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించితే సరిపోతుంది. తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనివ్వాలి. పుల్లగా తీయగా కారంగా ఉండే ఈ పచ్చడి చప్పగా ఉండే జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నానిన చింతపండు, కొద్దిగా బెల్లం, ఉప్పు, పసుపు వేసి చల్లారిన పల్లీలు, పచ్చిమిర్చి, పుదీనా వేసి బ్లెండర్లోకి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు తాలింపు పెట్టుకోవచ్చు. టిఫిన్స్ లోకి కాబట్టి కన్సిస్టెన్సీ సెమీ సాలిడ్ లాగా ఉంటే బాగుంటుంది. మరొక మంచి వంటతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.